యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ రాత్రి సమయమున నా తోటి దైవ సేవకులకు నా శుభములు, నా వందనాలు తెలుపుతూ ఉన్నాను. మా ఆత్మీయ బిడ్డలందరికీ కూడా నా కృతజ్ఞతలు, శుభములు తెలుపుతున్నాను. ఈరోజు మనము రక్షకుని కన్నీళ్ళు అనే అంశం మీద కొంతసేపు ధ్యానం చేద్దాం. ధ్యాన వాక్యము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనములో మనం కొంతసేపు ధ్యానం చేద్దాం. ఈ యెషయా గ్రంథములో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా 53వ అధ్యాయం 3వ వచనములో యేసు ప్రభువును గురించి ఒక 5 విషయాలు ఇందులో వ్రాయించాడు. అవి 1, అతడు తృణీకరింపబడిన వాడును అని రాయబడింది. 2, మనుషుల వలన విసర్జింపబడిన వాడును. 3, వ్యసనాక్రాంతుడును. 4, వ్యాధి అనుభవించిన వాడు. 5, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను అని వ్రాయబడి ఉంది. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ మాట వ్రాయించాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటో ఈ వచనములో మనకు కనపడుతోంది. అయితే యేసు కన్నీళ్లు విడిచినట్లు లేఖనాలలో 3 సార్లు చెప్పబడింది. 3 సార్లు అది చెప్పబడింది. ఆ 3 సార్లు ఏంటో మనము చూద్దాం. 1, పట్టణమును గూర్చి యేసయ్య కన్నీళ్లు విడిచాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనంలో ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అనే మాట. యేసుక్రీస్తు వారు ఒలీవ కొండపై నిలబడినప్పుడు ఆ రోజు యెరూషలేము పట్టణము చూశాడు. 40 సంవత్సరాల తరువాత దానికి సంభవించబోయే వాటిని గూర్చి యేసు ప్రభు ఏడ్చాడు. యేసు ప్రభు కన్నీళ్లు విడవడానికి కారణాలేంటి? ఒక 4 కారణాలు ఉన్నాయండి. 1, సమాధాన సంబంధమైన సంగతులను తెలియని వారు ఆ పట్టణస్థులు కనుక వారి గురించి ఏడ్చాడు. 2, యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించని వారు ఆ పట్టణము వారు. 3, నశించు వారిని గూర్చి యేసు కన్నీళ్లు విడిచాడు. 4, నిరీక్షణ లేని వారి గురించి యేసు ప్రభు కన్నీళ్లు విడిచాడు. యేసు ప్రభు కన్నీళ్లు విడవడానికి ఈ 4 కారణాలండి. ఇక్కడ పట్టణమును గూర్చి అన్నప్పుడు పట్టణం అంటే పట్టణము కాదు, పట్టణములోని ప్రజలని మనం గమనించాలి. కనుక 1, పట్టణమును గూర్చి యేసు కన్నీళ్లు విడిచాడు. 2, యేసు సానుభూతితో కన్నీళ్లు విడిచాడు లేదా ఏడ్చాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 11వ వచనము మరియు 14వ వచనములో మనం చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనములో ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచిరని అడిగాను. ఆత్మలో మూలుగుచు ఆదిమ గ్రీకులో దాని అర్థము యేసుక్రీస్తు పూర్తిగా ఏడ్చాడని. దీన్ని గ్రీకు భాషలో ఎంబ్రిమాయోమాయి అని గ్రీకులో వ్రాయబడింది. అంటే పూర్తిగా ఏడ్చాను అని, ఆత్మలో మూలుగుచు అనే మాట. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనములో యేసు కన్నీళ్లు విడిచెను అని వ్రాయబడి ఉంది. యేసు కన్నీళ్లు విడిచెను. ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనసు కలిసి ఉండుడి అని పౌలు గారు రోమాపత్రిక 12వ అధ్యాయం 16వ వచనములో రాశాడు. ఆయన మరియా మార్తల దుఃఖాన్ని పంచుకున్నాడు యేసు ప్రభు మన దుఃఖాలను, విచారాలను కూడా పంచుకునే దేవుడు. నీవు దుఃఖములో ఉన్నా, బాధలో ఉన్నా, ఏడ్చుచున్నా నీతో కూడా బాధను పంచుకునే వారు ఎవరైనా ఉన్నారా అంటే యేసు ప్రభు ఒక్కడేనండి. ఆయన ఒక్కడే నీ బాధను పంచుకుంటాడు, నీ విచారములను పంచుకుంటాడు, నీ దుఃఖాన్ని పంచుకుంటాడు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు.
మనం ఏమైనా ఇస్తే తీసుకొని వెళ్ళేవారు ఉంటారు, కానీ మనకు తిరిగి ఇచ్చేవారు, మనల్ని ఆదరించి ఓదార్చే వాళ్ళు ఎవరూ లేరు, యేసు ప్రభు తప్ప. కనుక ఒకటి, పట్టణమును గురించి యేసు ప్రభు కన్నీళ్ళు విడిచాడు. 2, సానుభూతితో యేసు ప్రభు ఏడ్చాడు. 3, యేసు ప్రభు మన పాపముల నిమిత్తము అర్పింపబడినప్పుడు ఆయన మన కొరకు ఏడ్చాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను అని వ్రాయబడి ఉంది. శరీరధారి అయి ఉన్న దినలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ అనే మాట నా యొక్కయు నీ యొక్కయు మన యొక్క పాపముల నిమిత్తము అర్పింపబడినప్పుడు యేసు ప్రభు మన కొరకు ఏడ్చాడండి. యేసుక్రీస్తు సిలువ వేయబడే ముందు రోజు రాత్రి గెస్తమనే తోటలో, గెస్తమనే వనములో ఉన్నప్పుడు ఆయన కన్నీళ్లు విడిచాడు. బైబిల్లో పౌలు పేతురు కన్నీళ్లు విడిచినట్లుగా వ్రాయబడి ఉంది. పౌలు విశ్వాసములో బలపరచుట కొరకు కన్నీళ్లు విడిచాడు. నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి అని అపోస్తలుల కార్యముల గ్రంథం 20 అధ్యాయం 31 వచనములు రాశాడు. కనుక పౌలు విశ్వాసములో బలపరచుట కొరకు కన్నీళ్లు విడిచాడు. 2, పేతురు పశ్చాత్తాపముతో కన్నీళ్లు విడిచాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 72వ వచనములో, వెంటనే 2వ మారు కోడి కూసెను గనుక కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకము నాకు తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను అనే మాట. కనుక పౌలు విశ్వాసంలో బలపరచుట కొరకు కన్నీళ్లు విడిచాడు. పేతురు పశ్చాత్తాపముతో కన్నీళ్లు విడిచాడు. యేసు ప్రభువు కూడా నా కొరకు నీ కొరకు ఆయన కన్నీళ్లు విడిచాడు. సందర్భం ఏంటంటే, లాజరు చనిపోయినప్పుడు యేసు కన్నీళ్లు విడిచాడు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ప్రభువు కన్నీళ్లు విడవడానికి ఎన్నో కారణాలు బైబిల్లో ఉన్నప్పటికీ మరి ముఖ్యంగా ప్రధాన పాపినైన నా కొరకు, ప్రధాన పాపులైన వారి కొరకు ఆయన కన్నీళ్లు విడిచాడు. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడో వారి కొరకు ఆయన కన్నీళ్లు విడిచాడు, బైబిల్లో చూస్తున్నాం. కనుక ఆ ప్రభు కన్నీరు వ్యర్థమైపోకుండా ఆ కన్నీటి ప్రవాహములో కొట్టుకొని మనము దేవుని రాజ్యములోకి వెళ్ళాలని ఆ యొక్క యేసయ్య ఉద్దేశమై ఉంది. కనుక అగస్టిన్ అనేటటువంటి వ్యక్తి తనంటాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో కొట్టుకొని నేను దేవుని రాజ్యములోకి వచ్చి తిని అంటాడు. కనుక యేసు ప్రభు నా కొరకు నీ కొరకు కన్నీళ్లు విడిచాడు అంటే ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో గమనించాలి. ఇంత ప్రేమ కలిగిన రక్షకుని రక్షణను నిర్లక్ష్యము చేయకుండా తుదమట్టుకు జీవితకాలం అంతయు కాపాడుకుందాము. అట్టి కృపలో ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమెన్. మరొక సందేశముతో రేపటి దినము కలుసుకుందాము. ప్రార్థన చేద్దాం. తలలు వంచి కన్నులు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసయ్య, మీరు కన్నీళ్లు విడుచుట ఎంతో ఆశీర్వాదకరము. మీరు తృణీకరింపబడిన వారుగా, విసర్జింపబడిన వ్యసనక్రాంతునిగా, వ్యాధిని అనుభవించిన వానిగా, మనుషులు చూడనొల్లని వానిగా తృణీకరించబడిన వాడు నీవు. ఎన్నిక చేయకపోతే మీ తండ్రి, కానీ మీ లేఖనాల ద్వారా మమ్మల్ని దర్శించి నాయనా మీరు ఏమై ఉన్నారో మాకు తెలియచేసి మీ రాజ్య వ్యాప్తులుగా, మీ రాజ్య పౌరులముగా మమ్మల్ని చేసినందుకు స్తోత్రాలు. మీరు పట్టణమును గురించి కన్నీళ్లు విడిచారు, సానుభూతితో కన్నీళ్లు విడిచారు. నా పాపముల నిమిత్తమై మీరు కన్నీళ్లు విడిచారు. కనుక నాయన మీ కన్నీటి రోదన, మీ ప్రయాసము, మీ అర్పణ ఎప్పుడు వ్యర్థమైపోకుండా మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుటకు అనుమతించండి. రక్షణ లేని వారికి రక్షణ కలుగచేసి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని విన్న ఈ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని మేము కూడా నశించిపోతున్న ఆత్మల గురించి కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తున్నప్పుడు మా ప్రార్థనకు ప్రతిఫలమును ప్రసాదించమని, మీరు మహిమను పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ
బాప్తిస్మం పొందబోతున్న వారికి, పొందిన వారికి సదా తోడై ఉండును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.